శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఒక రకంగా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ తీసుకుందండి. తెలంగాణలో అసలు క్రిస్టియన్సే లేరన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారు. భలే ఉన్నారు. ఎంతమంది లేరు క్రిస్టియన్లు? అంటే అఫీషియల్‌గా అసలు క్రిస్టియన్ లేరనేగా ఇచ్చారుగా. మరి అంటే ఎట్లా సార్? ఎట్లా ఇది ఎలా అంటే మీకు ఇంకోటి చెప్తాను ఇంట్రెస్టింగ్. ఓకే. 1971 సెన్సస్‌లో ఆంధ్రప్రదేశ్ అంటే ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4.7 4.6 నా పుస్తకంలో ఉంటుంది. ఇది ఎక్వేర్ ఫుల్ ఆఫ్ హిందూ యారోస్ అని నేను రీసెంట్గా పబ్లిష్, అందులో స్టాటిస్టిక్ జనాభా లెక్కల ప్రకారము, ప్రభుత్వ జనాభా లెక్కల ప్రకారము 4.7 4% కంటే ఎక్కువ ఉన్నారండి ఓకే క్రైస్తవులు. మీరు అది 2020 2011 మీకు జనాభా లెక్కలు వచ్చేటప్పటికి 1.74 అయిపోయారు. అంటే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 1971లో 4.5% ఎంతో ఉన్నవాళ్ళు ఇప్పుడు 1.5% వచ్చారు. ఇది మీరు నమ్ముతారా? ఇది ఎందుకంటే ఇది చేసింది. ఓకే. ఇప్పుడు వీళ్ళు క్రైస్తవులు చాప కింద నీళ్ళలాగా పాకుతారండి. ముస్లింలు గొడ్డలపేటలాగా చెట్టును నరికినట్టు వస్తారు. వాళ్ళు వైలెంట్ ఉంటే వీళ్ళు ఇది అన్నట్టు. వాళ్ళు అంటే మత ఉద్దేశం సంబంధం, మామూలు సామాజిక విషయాల్లో కాదు, మతపరంగా చెప్పడానికి. అయితే ఇప్పుడు చర్చ్ వీళ్ళు ఏం నిర్ణయించారంటే, మనం మతం మారినట్టు జనరల్గా మనం రికార్డులో రాకూడదు. ఎందుకంటే రికార్డులో వచ్చింది అనుకోండి, హిందూ సమాజంలో ఒక ఉద్రిక్తత వచ్చేసి అరే మన తక్కువైపోయిందని. మీ పేర్లు కూడా అదే పెట్టుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరికన్నా మీరు అనుకుంటారా క్రిస్టియన్ అని? అది హిందూ పేరే కదా. జగన్మోహనుడు అంటే ఎవరంటే విష్ణువుని జగన్మోహనుడు అంటారు. అవునవును. ఎందుకు పాస్టర్ల పేర్లే అదే చెప్తున్నాను. అందరికీ వాళ్ళ చర్చిలో వేరే బ్యాప్టైజ్డ్ నేమ్ వేరే ఉంటాయి. సో మీరు పెట్టండి, జనాభా లెక్కల్లో కానీ ప్రభుత్వ లెక్కల్లో కానీ మీరు సర్టిఫికెట్లో కానీ ఎక్కడ కూడా క్రిస్టియన్ అని రాయద్దు. సో మీరు ఉన్న క్రిస్టియన్లు కూడా మీ హిందువులు అని చెప్పుకోండి. ఆ విధంగా ఇప్పుడు క్రిస్టియన్ జనాభా 1.74 ఆర్ 1.5 1.7 ఇది ఉంది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కలిపితే. మరి అది కానీ అంత తక్కువ ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఎంత 30,000 మందికి 25,000 పాస్టర్లకి వాళ్ళు ఏదో ఇచ్చారు కదండి. ఇది సార్ బీసీసీ కాదు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు కదా పాస్టర్లకి వేతనం 5,000 రూపాయలండి. అదే 5,000 రూపాయలు 5,000 చొప్పున ఏమో ఇచ్చారు. నెలకు 5,000 చొప్పున ఎంతమందికి 25,000 30,000 మందికి ఇచ్చారు కదా. చాలా మందికి ఇచ్చారు. అంటే నీకు 1.74 1.7 పాపులేషన్ ఉన్నప్పుడు నీకు 25,000 30,000 మంది పాస్టర్లకి నువ్వు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే ప్రభుత్వము ఇది హిందువులు, దీని సమస్య ఏంటంటే హిందువులు మూర్ఖులండి. ఇప్పుడు మీరు ఇదంతా చూస్తుంటే సార్, ఎవరికైతే న్యాయం జరగాలో వాళ్ళకి జరగదు. హిందువుల్లో ఉన్నటువంటి దళితులకు న్యాయం జరగాలో అది ఈ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి జరగలేదు అనిపిస్తుంది కదా. అంటే హిందువుగా ఉన్నవాళ్ళు జరగలేదు, వీళ్ళు మతం మారి వాటిని ఎవరికైతే జరగాలి గురించి హిందువులు పోరాడుతున్నారు సార్. ఎవరు హిందువులు పోరాడుతున్నారండి? పొద్దున్న లెగిస్తే ఆ కాషాయం అన్నో లేదు వీళ్ళంతా ఆర్ఎస్ఎస్ బీజేపీ విశ్వ హిందూ వీళ్ళంతా హిందూ ద్రోహులు కదా. వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. చెప్పేది శ్రీరంగ నీతులు దూరం ఏదో గుడిసెలని మాకు సామెత ఉంది కదా. జీవితం మారితే ఒక కుటుంబం వ్యవస్థ మొత్తం మారుద్దిగా. అంతే కదా. అట్లా చూసుకుంటే ఈ 75 సంవత్సరాల్లో ఎంతమంది దళితులకి అన్యాయం జరిగినట్టు సార్? అసలు కొన్ని లక్షల మందికి అండి, కోట్ల మంది ఉంటారేమో. కోట్ల మంది కాబట్టి లక్షల మంది నిజమైన దళితులకి, నిజమైన అస్పృశ్యులుగా ఆ జాతులకి వాళ్ళకి చాలా అన్యాయం జరిగింది. అదే ఒకటి ఏంటంటే అస్పృశ్యులు కాని వాళ్ళని మీరు వాళ్ళ జాతిలో కలపటం, ఇది మాలల్ని దాసర్లని వాళ్ళని వీళ్ళని అందులో కలపటం, ఎందుకంటే మాదిగలకు రావాల్సింది. రెండోది మతం మారిన వాళ్ళకి ఇవ్వటం, అంటే హిందువులు కాదు అస్పృశ్యులు కాదు అలాంటి వాళ్ళకి మీరు ఇవ్వటం వలన ఎవరికైతే చేరాలో వాళ్ళకి చేరకుండా అది అపాత్ర దానం అని అంటారు. అపాత్ర దానం జరిగింది. ఆ అపాత్ర దానం వలన ఈ సమస్యలు ఎన్నో వచ్చినాయి అన్నట్టు. సో ఇప్పుడు ఇంకొకటి సార్, మేము ఒకవేళ ఓకే మతం మారాము, మరి మా ఆర్థిక పరిస్థితి అలానే ఉందిగా, మరి దాన్ని బేస్ చేసుకొని మాకేదుందో అది ఇవ్వాల్సిందే. అయితే ఆర్థిక పరిస్థితి మీద వేరు, ఆర్థిక పరిస్థితి మీద ప్రభుత్వం అందరికీ అసలు యాక్చువల్గా ఇది కనుక నిజంగా చెప్తే మన దేశం ఉన్నది బాగా అభివృద్ధి చెందుద్ది. ఆర్థికంగా ఎవరెవరైతే వెనుకబడి ఉన్నారో
వాళ్ళకే ఇవ్వండి, కుల ప్రాతిపదిక మీద ఇవ్వద్దు. ఒకవైపు ఏమో అంబేద్కర్ గారు అనిలేషన్ ఆఫ్ కాస్ట్ అని రాశారు అని మీరు అసలు కులం మొత్తం నిర్మూలించాలని చెప్తారు. ఇప్పుడు కులం ప్రాతిపదిక మీదనే మీరు రిజర్వేషన్లు, మీరు ఉచితాలు, తాయిలాలు, మీరు అన్ని రకాలమైన కుల ప్రాతిపదిక ఇస్తారు. ఈ మధ్యన తెలంగాణలో ఏది కుల గణనని కూడా చేశారు. ఎందుకు మీరు ఒకవైపు చెప్తా రాజ్యాంగం చెప్తుంది కుల కాస్ట్ బేస్డ్ ఉండకూడదని, దేర్ షుడ్ బి నో డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ కాస్ట్. మరి లేనప్పుడు నువ్వు ఆ కులం ఎందుకు అసలు ఆ ప్రస్తావన చేస్తావు? అసలు ఇప్పుడు ప్రస్తుతము ఈ సోకాల్డ్ అప్పర్ కాస్ట్ ఎవరైతే ఉన్నారో, జనరల్ కాస్ట్ ఉన్నారు కదా, సోకాల్డ్ వాళ్ళకే అసలు కులానికి కులం పోతే వాళ్ళకే మంచి జరుగుద్ది. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ బ్రాహ్మణులు ఉందాము, కులం ప్రాతిపదిక వాళ్ళకి ఏం బెనిఫిట్ లేదు కదా, వాళ్ళకి రిజర్వేషన్ లేదు, రిజర్వేషన్ లేదు, ప్రభుత్వం కూడా ఏం తాయిలాలు ఇవ్వదు, అట్లాగే వైశ్యులకు ఇవ్వదు, రెడ్లకు ఇవ్వదు, కమ్మకి ఇవ్వదు, కాపులకు ఇవ్వదు. మరి ఇక ఈ అప్పర్ కాస్ట్లకి కులం ఎందుకంటే వాళ్ళకి అసలు కులంతో సంబంధమే లేదు. ఇప్పుడు కులం అని పట్టుకొని తిరిగేది ఎవరు? ఈ ఎవరైతే కుల నిర్మూలన జరగాలి అని అంటారు చూసారా, వాళ్ళే. ఓకే ఓకే. ఎందుకంటే ఆ కులంలో పోతే వాడికి వచ్చి ఇప్పుడు ఫ్రీగా వచ్చాయని బంద్ అవుతాయి. నిర్మూలన జరగాలంటూనే అక్కడే ఉంటారు. ఇప్పుడు ఒకవైపు ఏమో ఇది చేయండి అంటారు, రెండోదేమో అది జరగనివ్వరు. ఓకే ఓకే. అది ఇప్పుడు కులాన్ని మీరు నిజంగా అంబేద్కర్ గారు చెప్పినట్టు కులాన్ని ఈరోజు అసలు కుల ప్రాతిపదిక మీద ప్రభుత్వ పాలన కానీ ఏమి జరగదు, అంతా ఆర్థిక పరంగా జరుగుతుంది అని అన్నారు అనుకోండి, అసలు అంతకంటే గొప్ప ఏముంటుందండి? సమాజం అంటే అదే కదా. అంతే కదా, కరెక్ట్. కానీ జరగనివ్వరు వీళ్ళు. ఈ సోకాల్డ్ ఈ దళిత నాయకులు లేకపోతే బీసీ నాయకులు వీళ్ళు జరగనివ్వరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళది ఏమంటారు, దే విల్ లూజ్ దేర్ ఎంప్లాయ్మెంట్. రోజు పొద్దున్న లేస్తే టీవీలో అపేరుగా ఇది చేసి నాయకత్వం అవి ఇవి ప్రజల్లో వైషమ్యాలు సృష్టించడం అవి మీకు ఉండదు కదా. ఇప్పుడు నిజంగా దళిత విద్యార్థి ఉన్నాడు అనుకోండి, ఆ దళిత విద్యార్థి సాయం చేయండి, ఎవరు వద్దుంటారు? మీరు ఈవెన్ ముస్లిం విద్యార్థి ఉన్నాడు బీదవాడు, సాయం చేయండి, ఎవరు వద్దుంటారు? క్రైస్తవుడు బీదవాడు ఉన్నాడు, సాయం చేయండి. మీరు ప్రభుత్వం సాయం చేసేటప్పుడు వాడి మతంతో వాడి కులంతో నీకు సంబంధం ఏంటి? ప్రభుత్వానికి వాడికి సాయం, ఎవరికైతే సాయం ఉందో ఆకలి అయ్యే వాడికి మీరు తిని పెట్టండి, ఉద్యోగం కావాల్సిన వాడికి ఉద్యోగం ఇవ్వండి, చదువు రాని వాడికి చదువు చెప్పించండి, ఇల్లు లేని వాడికి ఇల్లు కట్టించండి, బట్టలు లేని వాడికి బట్టలు ఇవ్వండి. అంతేగాని నీకు వాడి కులంతో వాడి మతంతో నీకు పని ఏంటి? ప్రజాస్వామ్యము సమాజం అంటే ఇదే. కానీ అది చేయకుండా ఆ పేరు మీద మనం అన్ని దానికి వ్యతిరేకంగా చేస్తున్నాం అన్నట్టు. అంటే ఇక్కడ సార్ ఇంకోటి, ప్రీవియస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రిస్టియానిటీలోకి వెళ్ళిన తర్వాత దీన్ని ఉపయోగించుకొని ఎస్సీ యాక్ట్ ఉంది కదా మనకి, అట్రాసిటీ యాక్ట్ ప్రకారం వాళ్ళు కేసులు పెట్టడం జరిగింది. చాలామంది కూడా ఇబ్బందులు పడ్డారు, ఫేస్ చేశారు. కొంతమంది జైలుకి వెళ్ళారు, కొంతమంది కోర్టులు బయట సెటిల్మెంట్లు చేసుకున్నారు, డబ్బు పరంగా ఇంకోటో. ఇవన్నీ చరిత్రలు చూసుకుంటూ వచ్చాం ఇప్పుడు దాకా. మరి ఈ డ్యామేజ్ అయిన వ్యక్తి ఇప్పుడు మరి వాళ్ళ మీద రివర్స్లో కేసులు వేయొచ్చా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. కేసు వేయచ్చు, కానీ మరి మన న్యాయ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ మీరు ప్రభుత్వ వ్యవస్థ ఎలా ఉన్నాయి, ఇంకో 30 ఏళ్ళు 50 ఏళ్ళు పడుతుంది ఈ అడ్వకేట్లు మేపాల్సి వస్తుంది. అంటే అది దొంగ కేసు ఒక రకంగా, అది దొంగ కేసు. ఇప్పుడు ఈ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అట్రాసిటీ అత్యాచార కేసులు ఉన్నాయి కదా, దాని మీద కూడా మనం ఒక మాట చెప్పాలి. అన్టచబిలిటీ ప్రివెన్షన్ రిమూవల్ యాక్ట్ అని ఒరిజినల్గా 1955లో వచ్చిందండి. చాలా మంచి ఉద్దేశంతో వచ్చింది. రైట్. దాని తర్వాత పేరు మార్చి ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ అని దాని పేరు మార్చారు, కానీ చట్టం అదే. దాంట్లో ఏంటంటే అస్పృశ్యతను నివారించాలి, చాలా మంచి ఉద్దేశం.